హలో మై డియర్ స్టూడెంట్స్, మనం రోజు చదువుతున్నాం, గంటలు గంటలు చదువుతున్నాం, టీచర్ ఇచ్చిన ప్రతి వర్క్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా రేపు పొద్దున ఏదన్నా ఒక ఎస్ఏ1 పెట్టినా లేకపోతే ఏదన్నా ఒక ఫుల్ సిలబస్ కి సంబంధించిన టెస్ట్ రాస్తే నేను అనుకున్న మార్క్స్ సాధించలేకపోతున్నాను అండ్ నేను అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోతున్నాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? సో మాక్సిమం స్టూడెంట్స్ కి ఇలాగే అనిపిస్తుంది అండ్ ఇదేం కొత్త కాదు, ఇట్ ఈస్ క్వైట్ కామన్. అండ్ దట్ టు నువ్వు ఈ పాయింట్ ని ఎంత తొందరగా రియలైజ్ అయితే నీలో ఉన్న మిస్టేక్స్ అంత తొందరగా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు, నీ మార్క్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మేబీ నువ్వు ఒకవేళ ఈ మిస్టేక్స్ చేస్తున్నావా లేదా ఒక్కసారి రెక్టిఫై చేసుకో. నేను ఈ వీడియోలో ఒక టాప్ 5 మిస్టేక్స్ చెప్తున్నాను దట్ నువ్వు ప్రిపరేషన్ లో భాగంగానే చేసే చిన్న చిన్నవి అండ్ ఇంటెన్షనల్ గా కూడా కాదు అండ్ దీనివల్ల ఇంత నష్టం జరుగుతుందని కూడా నీకు తెలీదు. కాబట్టి ఈ వీడియోని చూడండి, ఎక్కువ లెంత్ ఉండదు అండ్ చాలా క్లియర్ గా నువ్వు ఏం చేస్తున్నావు దానికి అలా కాకుండా దానికి సొల్యూషన్ ఏంటి, ఇలా కొన్ని 5 పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ get into the video. And guys, welcome to Vedanta Telugu CBSE 9th and this is Gayatri Patel, your favorite master teacher. సో మీరందరూ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏం చెప్పాలా? ప్యాసివ్ రీడింగ్. ప్యాసివ్ రీడింగ్ అంటే ఇందాక చెప్పినా కదా, టీచర్ ఇచ్చింది చదువుతున్నాను, నేను స్కూల్లో చెప్పింది చదువుతున్నాను, యూట్యూబ్ లో చెప్పింది చదువుతున్నాను అండ్ ఎంతసేపు చదవడం వల్ల మన బ్రెయిన్ కి బోర్ కొట్టేస్తుంది అండ్ అదేదో పట్టుతున్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతుంది. బట్ దానికి ఆపోజిట్ గా ఏం చేయాలి అని అంటే, నువ్వు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నువ్వు బుక్ ఒక్కసారి చదివిన వెంటనే క్లోజ్ చేసేసి నువ్వు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయి. నీకు నువ్వు అద్దంలో చూసుకుంటూ గానీ, నీ ఫ్రెండ్ కి గానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి గానీ, లేకపోతే ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసి చెప్పడం గానీ, ఏదో రకంగా నువ్వు చదివింది ఎక్స్ప్లెయిన్ చేస్తే మన బ్రెయిన్ కి ఇంకా ఎక్కువ గుర్తుంటది, ఒక క్లారిటీ వస్తుంది అండ్ నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటావు. ఇది మిస్టేక్ నెంబర్ 1. చదివిందే చదవకు, ఒకసారి చదివావా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. సో దాని వల్ల కూడా అది రివిజన్, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ రివిజన్. అండ్ ఇంకొకటి నాన్న, నోట్స్లు గంటలు కూర్చొని రాస్తుంటారు. ఎప్పుడు ఎన్ని నోట్స్లు పెడతారు చెప్పాలా? స్టూడెంట్స్ టీచర్ క్లాస్ లో చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అప్పుడు క్లాస్ నోట్స్ అని పెడతారు. సో ఏంటంటే ఓన్లీ క్లాస్ నోట్స్, టీచర్ లో బోర్డు మీద టీచర్ ఏం చెప్తే అది టీచర్ టెక్స్ట్ బుక్ లో ఏ లైన్ అండర్ చేయమంటే ఆ లైన్ అండర్లైన్ చేసి నా నోట్స్ లో రాస్తుంటారు. సో దానివల్ల ఒక చాప్టర్ 5-6 పేజీలు ఇంకా ఎక్కువ పేజీలు కూడా నిండిపోతుంది. సరే, ఇది ఒక నోట్సా? దాని తర్వాత ఏం చెప్తారు మళ్ళీ టీచర్స్? షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవ్వండి అని అంటాడు. ఆ షార్ట్ నోట్స్ ని మళ్ళీ రాస్తారు. దాని తర్వాత మైండ్ మ్యాప్స్ అంటారు, మైండ్ మ్యాప్స్ ని మళ్ళీ గీస్తారు. సో ఇలా ఒక చాప్టర్ 2 చాప్టర్స్ కనంటే పెద్ద బర్డన్ అనిపించదు. కాబట్టి అన్ని చాప్టర్స్ కి అన్ని సబ్స్ కి చేస్తే ఇంకా నువ్వు రాయడమే, నోట్స్ రాయడమే పని అయిపోతుంది. కాబట్టి రాయడం ఇన్ ద సెన్స్ దట్టు నేను ఏది షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మాత్రమే మ్యాండేటరీగా పెట్టుకోండి. మీకు టైం ఉంటేనే రాయండి, లేకపోతే మీ క్లాస్ లో టాపరో లేకపోతే మనకి బయట చాలా రిసోర్సెస్ దొరుకుతున్నాయి అండ్ ఈవెన్ మేము ఇస్తున్నాము. సో వీటిని తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. అంతేగాని రాస్తూనే కూర్చోవద్దు. సో నువ్వు నోట్స్ రాసే గ్యాప్ లో నువ్వు ఒక చాప్టర్ ని ఈజీగా రివైజ్ చేయొచ్చు. కాబట్టి నోట్స్ ఎక్కువ రాసి ప్రాక్టీస్ తక్కువ చేయడం కన్నా నోట్స్ కి లిమిటెడ్ టైం పెట్టుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, రివిజన్ చేయడం కానీ స్టార్ట్ చేయి. అండ్ ఇంకొకటి, రెగ్యులర్ గా ప్రతి స్టూడెంట్ అడిగినా ఇదే చెప్తారు, అదే నీకు ఏ చాప్టర్ టఫ్ గా ఉంది కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా, ఈ రోజు మనం చదువుదామా అంటే, లేదు మ్యామ్ నాకు అది చాలా టఫ్ అనిపిస్తుంది, నేను లాస్ట్ కు చదువుతుందని ముందు మిగిలిన ఈజీ అని చదివేసుకుంటా అని అంటాడు. సో ఇది నేను అందరు స్టూడెంట్ కి చెప్పేది ఏంటంటే, నాన్న నువ్వు ఈజీ ఫస్ట్ చదివేస్తావు, సరే నీకు ఇప్పుడు మంచి టైం ఉంది, ఇనిషియల్ డేస్ లో మంచి టైం ఉంటుంది, ఈజీ వన్ ఇప్పుడే చదివేస్తావు అండ్ ఇంకా హార్డ్ అన్నిటిని, ఒక సబ్జెక్ట్ కాదు కదా 6 సబ్జెక్ట్ లో హార్డ్ ఉన్నాయి అన్నిటిని లాస్ట్ కు ఉంచుతావు. నువ్వు రోజులు గడుస్తున్నావు అన్నాక ఏమవుతుంది, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తే టెన్షన్ పెరిగిపోతుంది. ఆ టెన్షన్ లో హార్డ్ సబ్జెక్ట్స్ చదివితే ఇంకా ఎట్లా ఉంటుంది, బ్రెయిన్ పగిలిపోతుంది. సో ఆ టెన్షన్ కి, స్ట్రెస్ కి. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే, ఇప్పుడు మనకి టైం ఉన్నప్పుడే, మన మీద అంత బర్డన్ లేనప్పుడే, ఎగ్జామ్ స్ట్రెస్ అనేది రీచ్ అవ్వక ముందే నువ్వు హార్డ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయి. హార్డ్ ఏరియా మీద ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటే ఈజీవి నువ్వు ఎట్లాగో ఈజీ కాబట్టి నువ్వు కొంచెం స్ట్రెస్ లో ఉన్న, టైం తక్కువగా ఉన్నా నువ్వు చదవచ్చు. కాబట్టి హార్డ్ సబ్జెక్ట్స్ ని, హార్డ్ గా ఉన్న టాపిక్స్ ని వదిలేకుండా వాటిని ఇమ్మీడియట్ గా వాటి మీదే ఫోకస్ చేయి. దాని తర్వాత ఈజీవి ట్రై చేయి. సో దట్ నీకు సిలబస్ ఈజీగా కవర్ అవుతుంది అండ్ నీకు ఎక్కువ స్ట్రెస్ ఉండదు. అండ్ 4th మిస్టేక్ ఏంటంటే, ఆన్సర్ ని ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో వింటారు, అది బ్రెయిన్ లో పెట్టుకుంటారు. సో అది గుర్తు పెట్టుకొని రేపు పొద్దున ఎగ్జామ్ లో ఉన్నప్పుడు కూడా అదే రాస్తారు. అంతేగాని వాళ్ళు మధ్యలో చదివినప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం ఉండదు. సరే, మిగిలిన లాంగ్వేజెస్ కి, మిగిలిన సబ్జెక్ట్స్ కి, సోషల్ లేకపోతే బయాలజీయో ఈవెన్ దానికి కూడా అవసరం నాన్న. కొన్ని సబ్జెక్ట్స్ కి ఎగ్జామ్షన్ దట్ చదివిందే గుర్తు పెట్టుకోవచ్చు అండ్ రాయకుండా కూడా నువ్వు డైరెక్ట్ లో ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయొచ్చు. కానీ మ్యాథ్స్ ఏం చేస్తావు, డయాగ్రామ్స్ ఏం చేస్తావు, ఫిజిక్స్ ఉంటది, దాంట్లో యాక్టివిటీస్ ఉంటాయి, వీటన్నిటిని కూడా నువ్వేం చేయాలి, పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కువ రోజులు గుర్తుంటది. అంతే తప్ప నువ్వు కేవలం నేను బ్రెయిన్ లో పెట్టుకుంటాను అండ్ వాటన్నిటిని డైరెక్ట్ గా ఎగ్జామ్ లో రాస్తాను అని అంటే
చాలా తప్పు. అండ్ అలాగే నీకు టైం కూడా సరిపోదు. సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఇస్, నువ్వు ఒక చాప్టర్ చదివావు, ఒక క్వశ్చన్ నువ్వు నేర్చుకున్నావు, దాన్ని పేపర్ మీద పెట్టు. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి దీనివల్ల, నీ రైటింగ్ బెటర్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. 3 గంటల ఎగ్జామ్ ని నువ్వు రాయాలి అని అంటే ఒకటేసారి డైరెక్ట్ అటెంప్ట్ లో నువ్వు ఇవ్వలేవు. కాబట్టి మాక్ టెస్ట్ లో లేకపోతే ఇట్లాంటి రైటింగ్ ప్రాక్టీసెస్ తో నీకు టైం సేవ్ అవుతుంది. అండ్ దాంతో పాటు రైటింగ్ కూడా, ప్రెజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇదే నేను చెప్పేది, ఇదే. మాక్ టెస్ట్ లో అండ్ పీవైక్యూస్ ని స్కిప్ చేస్తూ ఉంటారు చాలా మంది స్టూడెంట్స్. పేపర్ చూసేసి అది మొన్న చదివిందే కదా అని లైట్ తీసుకుంటారు. మాక్ టెస్ట్ అయితే చాలా మంది స్టూడెంట్స్ ని చూసాను, మాక్ టెస్ట్ కి ఒక పేపర్ ఇస్తాం కదా, ఆ పేపర్ ను చూసి ఆ క్వశ్చన్స్ ని బుక్ ఓపెన్ చేసి చదువుతారు. అంతేగాని ఆ మాక్ టెస్ట్ ని టెస్ట్ లాగా రాయరు. సరే, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, టెస్ట్ అని అంటే ఆ క్వశ్చన్ చూసి ఆన్సర్ నేర్చుకొని దాన్ని రాస్తూ ఉంటారు. ఇది ఇంకా ప్రాబ్లమే. అసలు మాక్ టెస్ట్ ఎలా రాయాలి చెప్పాలా? నువ్వు కంప్లీట్ సిలబస్ మొత్తం ఫినిష్ చేసి ఇంకా బుక్స్ ని దగ్గర ఉంచుకోకుండా ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్ లో ఒక స్టాప్ వాచ్ ని, 3 hours స్టాప్ వాచ్ ని దగ్గర పెట్టుకొని విత్ ఇన్ ద టైమ్ లో నువ్వు పేపర్ ని ఎంత సాల్వ్ చేస్తున్నావు, దిస్ ఈస్ ద కరెక్ట్ వే టు డూ మాక్ టెస్ట్. కాబట్టి నువ్వు మాక్ టెస్ట్ లో స్కిప్ చేయడం కానీ, లేకపోతే ఆ క్వశ్చన్స్ చూసి చదవడం కానీ, లేకపోతే నీకు టైం లేకుండా ఎగ్జామ్ రాయడం కాకుండా ప్రాపర్ టైం పెట్టుకొని స్టాప్ వాచ్ తో నువ్వెంత ఎలా ప్రెజెంట్ చేయగలుగుతున్నావు, సో దాన్ని బట్టి నువ్వు మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతావు ఫర్ ద కమింగ్ ఎగ్జామ్స్ కి. సో గైస్, నేను ఈ రోజు చెప్పిన 5 ఇంపార్టెంట్ మిస్టేక్స్ టు కరెక్ట్ ఏంటంటే, ఒకటి, ప్యాసివ్ రీడింగ్ చేయడం ఆపి యాక్టివ్ గా చదవండి. అంటే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తూ చెప్పండి. ఇంకొకటి, నోట్స్ కన్నా ఎక్కువ టైం ప్రాక్టీస్ కి, రివిజన్ కి ఇవ్వండి. అండ్ దెన్ హార్డ్ చాప్టర్స్ ని ఫస్ట్ చదివి దాని తర్వాత ఈజీ చాప్టర్ ఇవ్వండి. అంతేగాని లాస్ట్ కి అన్ని హార్డ్ చదువుతానంటే మీరు తీసుకోలేరు. దెన్ ఆన్సర్స్ ని చదివి వదిలేయడం కాకుండా వాటిని ప్రాక్టీస్ చేయండి. పెన్ను పేపర్ ఖచ్చితంగా పెట్టుకొని ఎంతో కొంత రాయడం స్టార్ట్ చేయండి. సాల్వ్ పీవైక్యూస్ అండ్ ఎంసీక్యూస్, మాక్ టెస్ట్లు కానీ పీవైక్యూస్ కానీ రాసేటప్పుడు ఖచ్చితంగా ప్రెజెంటేషన్ మీద అండ్ అలాగే టైం మీద దృష్టి పెట్టండి. సో ఇవన్నీ నువ్వు చేస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఏదైతే బ్యాలెన్స్ ఉంది, నేను అనుకున్న టార్గెట్ కి నేను తెచ్చుకుంటున్న ఉన్న ప్లేస్ కి ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అది మీరు ఖచ్చితంగా చాలా తొందరలోనే ఫినిష్ చేయగలుగుతారు. అండ్ గైస్, ఇలాంటి ఎగ్జామ్ రిలేటెడ్ టిప్స్ ఇంకా కావాలి మాకు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మేము మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వేదాంతు తెలుగు CBSE 9th and 10th. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్.